కోరుతున్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, ప్రతి నుంచి చెందిన రైతు తోకల బాబు కుటుంబానికి వామపక్ష పార్టీల నాయకులు అప్పుడు పాలైనటువంటి రైతు తోకల బాబు కుటుంబాన్ని పరామర్శించి చేసుకున్నటువంటి తోకల బాబు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినట్టు రైతాంగ ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, లేకపోతే తీసుకోవాల్సినటువంటి చర్యలేంటని వివిధ రకాలైనటువంటి సమస్యల్ని రైతాంగం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావడానికి 10 వామపక్ష పార్టీల నాయకులు వచ్చి ఉన్నారు. కాబట్టి ఈ సందర్భంగా తోకల బాబు ఇంటి దగ్గర తోకల బాబు కుటుంబాన్ని పరామర్శించి ఆ విషయాన్నిగా కూడా అక్కడ పరామర్శించిన అనంతరం అంబేద్కర్ సెంటర్ లో సభ ఉంటుంది. కాబట్టి నేపథ్యం చేయాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రం అప్పు తెచ్చి 2 సంవత్సరాలు చెప్తే అన్ని అప్పులైనాయి. గొడ్ల ఎడ్ల కొని 30,000 తెచ్చి అప్పు తెచ్చుకుంటున్నాం. వడ్డీలు కౌలు ఫోటో కొంచెం ముందు పెట్టు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ఈ రోజుకు జూన్ 2వ తేదీ నుంచి ఈ రోజుకు 580 ఆత్మహత్యలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం వెంటనే ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని చెప్పని ఆందోళన చేపట్టాం. ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. 1, ప్రైవేట్ రుణాలను వెంటనే రద్దు చేయాలి, వాటిని సంస్థాగత రుణాలుగా మార్చాలి. 2వది ఆత్మహత్యకు పాల్పడ్డటువంటి కుటుంబాల వారికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియో ఇవ్వాలి. అలాగే వ్యవసాయ శాఖకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు పెంచాలి. ప్రస్తుతం బడ్జెట్లో 1,00,000 కోట్ల బడ్జెట్లో 10% బడ్జెట్ను వ్యవసాయ రంగానికి కేటాయించాలి అనే డిమాండ్స్ మీద మేము ఈ ఆందోళన చేపట్టాం. ఈరోజు వ్యవసాయ రంగం నుండి రాష్ట్ర బడ్జెట్కు 10,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉన్నప్పటికీ కూడా కనీసం ఒక 100 కోట్లు కూడా ఇచ్చి కూడా రైతాంగాన్ని రక్షించే పరిస్థితి లేని ఈ ప్రభుత్వం నేను ఇంకా పరిపాలన కొనసాగించడం లేదు అని చెప్పడం హాస్యాస్పదం. ఇప్పటికైనా వెంటనే ఆత్మహత్యల నివారణ కోసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని పిలవాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రులు ఆత్మహత్యలు జరిగినటువంటి కుటుంబాలను పరామర్శించాలని చెప్పని కోరుతూ ఉన్నాం. వ్యవసాయం చేస్తే మొత్తం లాస్ వచ్చింది. 2 సంవత్సరాలు చేసినాం, అన్ని అప్పులు తెచ్చి పెట్టుబడి పెడితే వ్యవసాయం కలిసి రాలేదు. ఈ సంవత్సరం కూడా మిరపనారు పోతే మిరపనారు మొత్తం పోయింది. దుక్కి దున్నిచ్చిండు రూపాయి చేతులు లేక బాగా అప్పులేని అని ఈ 4 ఏళ్ల సంది వ్యవసాయం అసలే కలిసి రాలేదండి. పిల్లల చదువులు ఇంట్లో వెళ్ళక ఇక బాగా ఇబ్బంది పడి ఎవరు చెప్పలేదు, మాకు కూడా చెప్పలేదు, కనీసం ఇంత ఉంది అని చెప్పలేదు. పిల్లలకు చదువులు ఇవన్నీ ఆయనే బాధపడుతూ ఉండేవాడు. ఎప్పుడు ఏది అడిగినా చెప్పపోయేది, నీకెందుకు అది ఇది అనేది, కానీ ఏమి చెప్పపోయేది ఇంట్లో విషయాలు. ఇక అన్ని వ్యవసాయం బాగా దెబ్బతిన్నది. అందువల్ల ఇట్లా చేసుకుండండి. పిల్లలు చదువుకునేంత ఇప్పుడు మేము ఫీజులు కట్టుకొని వాళ్ళని చదివించుకునేంత స్తోమత కూడా లేదు. పిల్లగాళ్ళని ఎట్లని చేసి నేను చదివించుకోవాలని, ప్రభుత్వం సహాయం చేస్తే ఏదో ఒకటి వాళ్ళని చదివించుకోవాలని ఉంది నాకు. అప్పు అసలే 5 లక్షలు దాకా ఉన్నాయండి. అసలే 5-6 లక్షలు ఉంటాయి. ఇక వడ్డీలు ఎన్ని ఉంటాయో తెలియదు. గోల్డ్ అప్పు ఉంది, ప్రైవేట్ అప్పులు కూడా ఉన్నాయి కొన్ని.
పోయినావన్నా ఓ కేసీఆర్ అన్నా నీ హామీలేమయ్యా మా కేసీఆర్ అన్నా అడుగుతున్నారు రైతన్నలు. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మొన్న జరిగినటువంటి కనీసం ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని కనీసం పరామర్శ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే నల్లగొండ జిల్లా నుంచి సురాలపల్లి గ్రామం, అక్కడి నుంచి ఇల్లెందు మండలం కొమరారం గ్రామాల్లో ఈ ఎంపీటీసీ శ్రీరం పుల్లమ్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతాం. అధ్యక్షుల వారిని ఆత్మహత్యలకు దారితీస్తుంది. అందుకే దేశానికే అన్నదాత పాలకుల చేతిలో నాట బొమ్మ, లోకానికి ఆదాతకే గుండె కోత, లోకానికే పట్టు బొమ్మ పాలకుల పండించి పోసాడు దేశానికే అన్నదాత ఆదాతకే గుండె కోత, లోకానికే పట్టు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి వారికి స్వాగతం చెప్తూ ఈ సమావేశాన్ని రాజ్యాంగ బాధ్యతను మీరు నిర్వర్తించలేదు, మీరు రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు. రక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పే డిమాండ్ తోటి చేరుకున్నా మోహన్ తలకాయ జూలై 18 నాకు వచ్చారు బ్యాంక్ అప్ ఉందా? టీడీపీ తరఫున గవర్నమెంట్ తరఫున ఇప్పుడు మేమంతా కమ్యూనిస్ట్ పార్టీలో అందరం బయట వచ్చి ఇట్లా కొంతటి బాధపడి చనిపోయిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేయడానికి యాత్ర బయలుదేరి అట్లా మన ఊళ్ళో 2 చనిపోయారు కదా హనుమంతరావు సహకరించలేదు ఎవరు. ప్రభుత్వం పట్టించుకోవాలని ఇప్పుడు ఈ కార్యక్రమం పట్టించుకోవాలి ఆదుకోవాలనేది లేదు. అలాగే
సిపిఐ యూడీఎఫ్సి రాష్ట్ర నాయకులు అఖిల భారత రైతు గురుతరం రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి లక్ష్మీరామ వచ్చి పశ్చిమ వచ్చిన కోరుతాం. కారేపల్లి మండలం విశ్వనాథపురం గ్రామంలో తమ్మినేని వెంకటయ్య మరి చనిపోయాడు. అతనికి 5 ఎకరాల పొలం ఉంది, భూమి ఉంది. అందులో పత్తి వేశాడు. పత్తి విత్తనాలు మొలలేదు, దెబ్బతిన్నాయి. రెండవసారి వేశాడు, దెబ్బతిన్నాయి. ఆ తర్వాత ఆ పత్తి పంట రాదనేటటువంటి ఒక గుండె ధైర్యం చెదిరి చనిపోవడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళు దాదాపుగా చాలామంది ఇక వ్యవసాయం చేయడం లాభం లేదు, పెట్టుబడులు అప్పులు తీర్చలేమని చెప్పనేటటువంటి ఒక నిరాశ నిస్పృహకు గురయ్యారు. ఇతనికి ఇప్పటికే 3 లక్షల రూపాయలు సుమారుగా అప్పు ఉంది. ఇంకా గవర్నమెంట్ అప్పు ఇంతవరకు రాలేదు, మాఫీ కాలేదు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ ఎంఆర్ఓ ఇక్కడ దాదాపు ఒక 2-3 వేల ఎకరాల భూమికి ఆన్లైన్ అకౌంట్స్ ఇంకా కంప్లీట్ చేయలే. దానికి కారణం ఏంటంటే ఆయన అవినీతి కారణం. అతని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే ఒక గ్రామంలోనే 3,000 పట్టాదారులకు ఆన్లైన్ రాకపోతే అసలు ఎందుకు రాలేదు అని చెప్పి ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మనిషికి ₹1,00,000 లోపు రుణాలు రద్దన్నారు. మొన్నటి బడ్జెట్లో 4,250 కోట్లు ఇచ్చామని చెప్పని కేసీఆర్ గారు చెప్పాడు. మా శాసనసభ కూడా ఆమోదించింది. కానీ ఈ గ్రామంలో ఎవరికి ఆ రుణం మాఫీ కాకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. అందువల్ల ఏంటంటే అధికారులు అలాగే రాజకీయ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గానికి చెందిన వాళ్ళంతా కుమ్ముక్కయ్యే ఇప్పుడు ఎకరాకు ₹1,000 నుంచి ₹3,000 లంచం తీసుకుంటే తప్ప ఆన్లైన్ అకౌంట్లో మాఫీ వచ్చే పరిస్థితి లేదు. అందువల్ల ఈ విషయాలన్నీ కూడా రేపు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఆ విధంగా ఏమిటంటే ఈ చనిపోయిన కుటుంబాలకు ధైర్యం చెప్పడం కొరకు భరోసా యాత్ర నిర్వహిస్తున్నాం. రేపు 11వ తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరసన సభ జరిపి ముఖ్యమంత్రికి చెప్పిన తర్వాత ప్రభుత్వం స్పందిస్తే పర్వాలా, లేకపోతే ఈ 10 కమ్యూనిస్టు పార్టీలు తిరిగి ప్రత్యక్ష పోరాటానికి నాంది పలుకుతాయి. ఒకసారి కమ్యూనిస్టులు కలిసి పోరాటం ప్రారంభిస్తే సాధించే వరకు వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. అందువల్ల కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తున్నా.